హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ప్రెజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్. మీరు థంబ్‌నెయిల్ చూస్తుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం దేని గురించి మాట్లాడబోతున్నామో. రెమ్యునరేషన్ ఒక్కొక్కరికి అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నెన్ని లక్షలు ఇస్తున్నారు? లేకపోతే వేలు ఇస్తున్నారా? లేకపోతే వందలు ఇస్తున్నారా? అసలు ఎంత ఇస్తున్నారు? ఏంటి? దీని గురించి క్లియర్ కట్‌గా వీడియోలో ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఫస్ట్ లైక్ అయితే చేయండి మామ. లైక్ చేసి అండ్ వీడియో స్టార్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. అండ్ మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏ డౌటు లేకుండా. ఒక్కొక్కరి గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అసలు ఏంటి? ఎంతెంత ఇస్తున్నారు? అసలు వాళ్ళకి ఇంత ఇవ్వడం అవసరమా? అనవసరమా? అసలు హౌస్‌లో వాళ్ళు చేసే పనులకి వాళ్ళకింత ఇంతింత డబ్బు అసలు వాళ్ళకిస్తున్న డబ్బుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందా? దీని గురించి మాట్లాడుకుందాం క్లియర్ కట్‌గా. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంగ ఫస్ట్ మాట్లాడుకుంటే ఎవరి గురించి ఎందుకు మన బర్నీ గారి గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే బర్నీ గారి గురించి ఎందుకు ఫస్ట్ మాట్లాడుతున్నానంటే హైయెస్ట్ పే సీజన్ 9 బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హైయెస్ట్ పేమెంట్ ఎవరికన్నా ఇస్తున్నారా అంటే మన బర్నీ గారికి హైయెస్ట్ పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి హైయెస్ట్ పేమెంట్ ఇస్తున్నందుకు సరే ఫస్ట్ పేమెంట్ మాట్లాడుకుందాం. అసలు ఎంత ఇస్తున్నారు? 3,50,000 3,50,000 పర్ డే కాదండి. అండ్ పర్ మంత్ కాదు. పర్ వీక్. ఒక వీక్‌కి 3,50,000 ఇచ్చి మన బర్నీ గారినైతే హౌస్‌లో ఉంచడం జరుగుతుంది. మరి ఇంత డబ్బులిస్తున్నందుకు మరి బర్నీ గారు ఏం చేస్తున్నారు హౌస్‌లో? ఇదొక క్వెషన్ మార్క్ అన్నమాట. మళ్ళీ సరే అంత డబ్బిస్తున్నారు. ఎళ్ళిపోయారు. ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోయారు. మళ్ళీ రీ ఎంట్రీ రూపంలో తీసుకొనొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంజ్యూరీ అయిపోయేసి ఏయైతే టాస్క్‌లు పెడుతున్నారో ఆ టాస్క్‌లు ఆడకుండా వేరే వాళ్ళని పుష్ చేస్తున్నారు. మళ్ళీ ఏయైతే వార్నింగ్స్ వల్ల బయటికెళ్ళిపోయారో వాళ్ళతోనే మళ్ళీ అంటే వాళ్ళేందో ఇప్పటికిప్పుడు ఏదో నామినేషన్స్ మళ్ళీ మన దివ్య వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేయడము, మళ్ళీ బర్నీ గారు వచ్చేసి దివ్య గారిని నామినేట్ చేయడము జరుగుతున్నాయి. కానీ అక్కడ జరుగుతుంది. మళ్ళీ అదంతా కంప్లీట్ అయ్యాక హౌస్‌లో మళ్ళీ ర్యాపో వాళ్ళది సేమ్ అలాగే ఉందన్నమాట. అంటే నార్మల్‌గా మాట్లాడుకోవడము. అండ్ బర్నీ గారు కూడా ఎక్కువ ఏం సీరియస్ అవ్వట్ల. ఏదైతే ఉందో మళ్ళీ డీమాన్ పవన్‌తో ఎవరైతే ఎక్కువ స్ట్రెంత్ ఉండే వాళ్ళున్నారో హౌస్‌లో వాళ్ళతో అండ్ మనకి 'డీమాన్ పవన్' వచ్చేసి కొంచెం అపోజిట్‌గా ఉన్నాడు బర్నీ గారికి. అండ్ మన బర్నీ గారు మళ్ళీ మన 'డీమాన్ పవన్‌ని' క్లోజ్ చేసుకోవడము, చెయ్యేసి మాట్లాడడము, ఇదంతా మళ్ళీ 'డీమాన్ పవన్' ఇదంతా మర్చిపోవడము. ఏదైతే స్టార్టింగ్‌లో చేశాడో ఇది సేఫ్ గేమ్ ఉంది గదా! ఆ సేఫ్ అంటే అందరిని మంచిగా చేసుకోవడం, ఆ నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలని అందరిని మంచిగా చేసుకోవడం. దాని గురించి ఇప్పుడు కూడా దాని గురించే ఫైట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇది అన్నమాట మ్యాటర్. అండ్ హైయెస్ట్ పేమెంట్ వచ్చేసేసి మన బర్నీ గారికైతే ఇస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసేసి సుమన్ శెట్టి అన్న. సుమన్ శెట్టి అన్నకొచ్చేసేసి 2,50,000 పర్ వీక్ వచ్చేసేసి 2,50,000 అయితే సుమనన్నకైతే ఇవ్వడం జరుగుతుంది. పర్లేదు ఎంత ఇచ్చినా అంటే మనకి సుమనన్నకి ఆల్రెడీ ఫేమ్ ఎన్నో సినిమాలు ఒక 350 మూవీస్ దాకా చేసున్నాడనమాట. ఓన్లీ తెలుగే కాదు తెలుగు, తమిళ్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో చేసున్నాడు. అండ్ హౌస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం అది ఎంత ఇంప్రూవ్ అయ్యాడో చూసాము. అసలు ఆ టాస్కుల్లో గాని, ఆ కామెడీ టైపుల్లో గాని, ఇచ్చేసే విధానం గాని అయన్నీ మనం ప్రతిరోజు చూస్తున్నాము. పర్లేదు ఇచ్చినా కూడా సుమనన్నకు పర్లేదనిపిస్తుంది. 2,50,000 అయితే సుమనన్నకి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇమ్మోనియల్. ఇమ్మోనియల్‌కొచ్చేసేసి 2,25,000 పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇమోనియల్ హౌస్‌లో నాన్ వర్త్ ఇంత అమౌంట్ అంటే వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఆల్ రౌండర్‌గా కామెడీ అయితేమి, టాస్క్‌లయితేమి, ఎవరన్నా కొంచెం ఫీల్ అవుతున్నా, ఏమున్నా లోన్‌లీగా ఉన్నా పోయి మాట్లాడే విధానం అయితేమి, హౌస్‌లో ది బెస్ట్ క్యాండిడేట్ అనైతే మన ఇమాన్యుయల్‌ని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎంతమందికి అనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇమాన్యుయల్ ఎంతమందికి నచ్చుతున్నాడు హౌస్‌లో? ఆల్ రౌండరా కాదా? దాని గురించి కామెంట్ అయితే చేయండి మామ. నెక్స్ట్ వచ్చేసేసి రాము రాథోడ్ ఉంది గానీ, రాము రాథోడ్ ఎళ్ళిపోయాడు. చెప్పుకుందాం. రాము రాథోడ్‌కొచ్చేసి 2,00,000 అండి. 2,00,000 పర్ వీక్ అనమాట రాము రాథోడ్‌కి. రాము రాథోడ్ ఎళ్ళిపోయాడు కాబట్టి హౌస్‌లోంచి ఇంకేం మాట్లాడుకుంటాం. వచ్చేసి ఇంక డీమాన్ పవన్. డీమాన్ పవన్‌కొచ్చేసి కామన్ మ్యాన్ కాబట్టి 70,000 పర్ వీక్ అనమాట. 70,000కి 3,00,000 మనకు బర్నీ గారికి ఏదైతే ఇస్తున్నారో 3,50,000 అది మన డీమాన్ పవన్‌కి ఇవ్వడం గ్రేట్ అనిపిస్తుంది. మంచిదనిపిస్తుంది. అసలు ఏమన్నా ఫిజికల్ టాస్క్‌లు పెడితే డీమాన్ పవన్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వన్ సైడ్ మ్యాచ్ అనమాట. ఇంక మనకి ఇండియాకి, పాకిస్తాన్‌కి జరిగితే ఏదైతే ఇండియా ఖచ్చితంగా గెలుస్తది కదా! వన్ సైడ్ అయిపోతుంది కదా! అలా ఇంక డీమాన్ పవన్ ఈ టాస్కుల్లో ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. ఇచ్చి పడేస్తాడు. ఇంక ప్రెజెంట్ మన రీతుతో కూడా బాండింగ్ ఏదైతే కొంచెం దూరం పెట్టుకొని ఆడే విధానం కానీ, అందరితో కలిసిపోయి ఉండే విధానం కానీ, మన కెప్టెన్సీ కమాండర్‌గా చేస్తాడు. ఆ కమాండర్ కూడా ఎక్సలెంట్‌గా చేశాడని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ పోను ఇంప్రూవ్ అవుతున్నాడు. టాప్ 5 ప్లేస్‌లో కూడా ఖచ్చితంగా ఉంటాడనిపిస్తుంది. డీమాన్ పవన్ కామన్ మ్యాన్ కాబట్టి స్టార్టింగ్‌లో వాళ్ళ ముందే మాట్లాడుకుంటారు. అది 70,000 అనేది ఫిక్స్ అనమాట.
అండ్ మన కళ్యాణ్ కూడా కామన్ మ్యానే కాబట్టి నెక్స్ట్ కళ్యాణ్ 70,000 ఇస్తున్నారు. కళ్యాణ్ ఇంకా చెప్పబడలేదు. అందరికీ తెలిసింది. సెకండ్ ఓటింగ్‌లలో అయితే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. తనూజ తర్వాత ఎవరన్నా ఓటింగ్ ఎక్కువ పడుతుంది అంటే అది కళ్యాణ్‌కే పడుతుంది. ఆట కూడా బీభత్సంగానే ఆడుతున్నాడు. దానికి తగ్గట్టే ఆ టాస్క్‌లు గాని అండ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అప్పుడు అంతకుముందు ఎవరన్నా ఏడుస్తున్నాయి మరీ ఓవర్‌గా అమ్మాయిలతో మరి ఎక్కువగా ఉండడం అది నాగార్జున సార్ కూడా చెప్పాడు. తగ్గించుకుంటూ ఆట ఇంప్రూవ్ అయిద్దని. అది తగ్గించుకున్నాడు. ఆట ఇంప్రూవ్ అయింది. ఆహ్, ఏదైతే హౌస్‌లో ఈ ప్రెజెంట్ బాండింగ్స్ పెట్టుకోకుండా అండ్ ఈ సేఫ్ గేమ్ అనేది లేకుండా ఎవరన్నా కొంచెం జెన్యూన్‌గా ఆడుతున్నారంటే మన కళ్యాణ్ అనేది చెప్పుకోవచ్చు. ఇంక మరి నెక్స్ట్ 'మర్యాద మనీష్' ఉన్నాడు. మనీష్‌కి కూడా 70,000 కామన్ మ్యాన్ కాబట్టేసి. అండ్ హరీష్ గారికి కూడా 70,000 అనమాట. వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంక వీళ్ళ గురించి అందుకే నేను జస్ట్ పేమెంట్ చెప్తున్నా. ఇంక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం. ఫ్లోరా గారు. ఫ్లోరా గారికొచ్చేసేసి 3,00,000 3,00,000 పర్ వీక్ అండి. 3,00,000 కాదు కదా! రూ. 10 కూడా న్యాయం చేయలేదనిపించింది. ఫ్లోరా గారు వచ్చిన దగ్గర నుంచి అసలు ప్రతి దానికి గివ్ అప్ ఇస్తున్నారు. వేరే వాళ్ళు వచ్చి ఇలా నువ్వు చేసావని తిడుతున్నా గాని నార్మల్‌గా అంటే వాళ్ళు సర్దుకుపోయిన ఓకే అని చెప్పడము. అసలు 5 వీక్సో 5 వీక్సో, 4 వీక్సో లాక్కొచ్చారసలు ఫ్లోరా గారిని. అసలు అంత వరకు కూడా లాక్కురావడం వేస్ట్ అనిపించింది. ఏదో మొత్తానికైతే ప్రయోగాలైతే చేశాడు గానీ ఏమి సెట్ అవ్వలేదన్నమాట. 3,00,000 ఇచ్చి పర్ వీక్ 3,00,000 ఇచ్చి ఉంచుకున్నారండి. ఏమి స్టఫ్ లేదు. అసలు వేస్ట్ అన్నమాట అసలు. ఫ్లోరా గారు అసలు ఏం చేశారు? ఒక ఆట లేదు, ఏమి లేదు. ఆ తెలుగు రాదు. ప్రతిదానికి తిట్టినా ఓకే అంటారు. నామినేషన్స్‌లలో చెప్పుకోరు. ఎవరన్నా నామినేట్ చేసినా ఓకే అంటారు. ఏంటో గోల. ఇంక మరి సంజన గారికొచ్చేసేసి 2,75,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి నిన్న జరిగిన ఎపిసోడ్‌లో నేను వెళ్ళిపోతాను సార్ అనేది చిన్న పిల్లోళ్ళలాగా చేసిందనమాట. ఎళ్ళిపోయుంటే బాగుండేదనిపించింది నాకైతే. ఎందుకు ఎళ్ళిపోతాను అన్నా కూడా అసలు ఎందుకు అంత బలవంతంగా ఉంచుతున్నారో నాకర్థం కావట్లేదు. ఎళ్ళిపోనివ్వచ్చు కదా! ఏమైంది ఆ డోర్ తీసి. అంత ఇంట్రెస్ట్ లేనోళ్ళు ఏం ఆడతారు. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ ఇంపార్టెంట్ ఓకే. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లోళ్ళున్నారు. మరి ఒక చిన్న బేబీ ఉంది. 7 మంత్సో, 6 మంత్సో ఉంది. ఓకే. కానీ మరీ అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదన్నా 'బిగ్ బాస్' హౌస్ అంటేనే స్ట్రాంగ్‌గా ఉండడం మెయిన్. ఇప్పుడు దాని గురించి ఫ్యామిలీస్ గురించి ఆలోచించి 100 డేస్ అండి అంతే. 100 డేస్. ఇప్పుడు మీరు ఏదో ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ హౌస్‌లో ఉంచట్ల. 100 డేస్ ఉండాలంతే. 100 డేస్‌లో ఏదో జస్ట్ అప్పుడు ఫ్యామిలీ వీక్ ఉండదని చెప్పారు. కానీ చెప్తుంటారు. ఫ్యామిలీ వీక్ ప్రతి ఒక్కరికి ఇప్పిస్తారు. అది జరిగేదే. అది ఎలాగో ఒకలా. మరీ అంత అంటే నేను చెప్పేది అంటే ఎమోషనల్ అవ్వాల్సింది. కానీ మరీ అంత ఎమోషనల్ అంత అవసరం లేదనైతే అనిపించింది ఆ సిట్యుయేషన్‌లో. మరి అన్ని సార్లు నేను డోర్ తీయండి వెళ్ళిపోతా అని చెప్పడం అస్సలు నచ్చలేదు. మీకెంతమందికి నచ్చలేదు అలా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. ఇది అంటే మీరు చెప్పొచ్చు అంటే చిన్న పిల్లలున్నారు గదా! ఓకే. కానీ 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చాక ప్రతి ఒక్కటి ఫేస్ చేయాల్సొస్తదనమాట. అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసేసి 'రీతూ'కొచ్చేసేసి 2,75,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బయట ఆల్రెడీ ఫేమ్ ఉంది. 'రీతు' వచ్చే టయానికి చాలా ఫేమ్ ఉంది. అండ్ 'రీతు' అంతో ఇంతో ప్రోగ్రామ్స్ అవి ఇవి 'జబర్దస్త్' అండ్ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అలాంటి వాటిల్లో చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ పేమెంటే ఇస్తున్నారు. దానికేమైనా వర్తా అంటే వర్త్ ఏం కాదు. ఒక 2,00,000 వరకు ఇయ్యొచ్చు చెప్పాలా. 2,00,000 కూడా కాదు. ఒక 1,00,000 ఇచ్చినా సరిపోద్ది. అంత పెర్ఫార్మన్స్ ఏం లేదు. ఎంతసేపటికి ఉంది అంటే టాస్కుల్లో మాత్రం అసలు అమ్మాయిలు ఎవరన్నా ఇచ్చి పడేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 'రీతు' అని చెప్పొచ్చు. ఏదైతే 'డీమాన్ పవన్‌తో' కొంచెం ఆ బాండింగ్ పెట్టుకున్న తర్వాత ఎక్కువ 'డీమాన్ పవన్‌తోనే ఉండడం అనేది చూసాం మనము. ఇంగా ఇప్పుడు ప్రెజెంట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటుంది. 'డీమాన్ పవన్‌తో' వీళ్ళిద్దరు దూరం అయ్యాక కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటుంది. మరి పోను టాప్ 5లో ఉంటుందా లేదా అని చూడాలి. ఇంక నెక్స్ట్ వచ్చేసి 'తనూజ' గారు. 'తనూజ' వచ్చేసేసి 2,50,000 అండి పర్ వీక్. 2,50,000 అయితే 'తనూజ'కైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట పేమెంట్. దీనికి న్యాయం చేస్తుందా అంటే ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఓటింగ్‌తో మీరే చెప్తున్నారు కదా! జనాభా అంతమంది ఓట్లేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉంచుతున్నారంటే న్యాయం చేస్తున్నట్లే అని ఇంక మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. 'తనూజ' ఓకే గాని ఏదైతే మనకి నిన్న సాటర్‌డే ఎపిసోడ్ జరిగిందో సాటర్‌డే ఎపిసోడ్‌లో తనూజ గారు చేసిన పనులు మీకెవరికైనా నచ్చాయా? మీకు సపోర్టు ఇవ్వడానికి ఆ బోట్ మీద ఒకరిని పెట్టాలన్నమాట. సార్ నాకు హౌస్‌లో ఎవ్వరు సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పింది. ఇమ్మోనియల్ ఇచ్చాడు, భరణి గారిచ్చాడు, కళ్యాణ్ ఇచ్చాడు, డీమోన్ ఇచ్చాడు. ఈ తనూజకి ఏం జరిగినా గాని వాళ్ళు వెనకే ఉన్నారు. ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అసలు ఆ మాట చెప్పాక వోళ్ళసలు ఎందుకులే అసలెవ్వరికీ నచ్చలేదు. మనం ఎపిసోడ్‌లో చూస్తున్నాం, లైవ్ చూస్తున్నాం, ఇంతమంది చూస్తున్నాం. అసలు బయట జనాభాని అడిగితే అప్పుడు అందరూ చేతులెత్తేసారు. తనుజ చెప్పేది అబద్ధమా అంటే అందరూ అబద్ధమే ఎత్తేసారనమాట. నాకెందుకో కొంచెం నిన్న తనూజ ఏదైతే చేసిందో అది నాకు నచ్చలేదు.
వీళ్ళందరితో పోల్చుకుంటే కళ్యాణ్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. తనుజ తిట్టినా, ఏది చేసినా అసలు 2 వీక్స్ నామినేట్ అవుతా అన్నాడు. అసలు ఎంతో చేస్తున్నాడు. కళ్యాణ్ ఫోటో పెట్టింది ఓకే. అదేదో నాకెవరు సపోర్ట్ చేయటం లేదు అనే మాట అనకుండా డైరెక్ట్‌గానే కళ్యాణ్‌ది పెట్టేసి నాకు కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. లేకపోతే బన్నయ్య గారు ఎవరో ఒకరు పెట్టుంటే బాగుండేది. మరి ఆ మాట అనడం అయితే నచ్చలేదన్నమాట. మీకెంతమందికి నచ్చలేదో అది కామెంట్ చేయండి మామ. ఇంగా మనకొచ్చేసేసి సృష్టి వర్మ వచ్చేసేసి 2,00,000 అండి. ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఏం మాట్లాడతాం గానీ, ప్రియా గారికి 70,000 కామన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి శ్రీజకి కూడా 70,000 అన్నమాట. శ్రీజ కూడా కామన్ గోలే కాబట్టి, ఇది ప్రస్తుతానికి ఇలా ఉంది వీళ్ళ పేమెంట్‌లు. మొత్తం అంటే ఒకసారి చెప్తాను నీట్‌గా. అంటే కొంచెం పేమెంట్ చెప్పేసి కొంచెం ఈ మ్యాటర్ కూడా చెప్పా కాబట్టి, అందుకని మొత్తం క్లియర్ కట్‌గా చెప్తా. ఫస్ట్ వచ్చేసేసి తనూజాకొచ్చేసేసి పర్ వీక్ 2,50,000. నెక్స్ట్ వచ్చేసేసి ప్రెజెంట్ హౌస్‌లో ఎవరున్నారో వాళ్ళ పేమెంట్సే చెప్తున్నా. రీతుకొచ్చేసేసి 2,75,000 పర్ వీక్. ఎవరున్నారు? భరణి గారికొచ్చేసేసి 3,50,000 అండి పర్ వీక్. అండ్ సుమన్ శెట్టి అన్నకొచ్చేసి 2,50,000. అండ్ ఇమాన్యుయల్‌కొచ్చేసేసి 2,25,000. అండ్ రాము రాథోడ్ వెళ్ళిపోయాడు. మన డిమాల్ పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికొచ్చేసి 70 ఇంక కామన్ మ్యాన్స్ కాబట్టి, ఇది పేమెంట్స్ ఇలా ఉన్నాయి. ఇంత పేమెంట్ తీసుకుంటున్నారు. ఇంకేమన్నా ఆడుతున్నారా అంటే పిప్పే. ఏమీ లేదు. ఆడేది లేదు. ఏమీ లేదు. నార్మల్‌గా తిని ప్రశాంతంగా కూర్చుంటున్నారు. నాగార్జున సార్ వచ్చేసేసి సండే ప్రతిసారి క్లాస్ పీకుతున్నారు. ఏదో జస్ట్ అప్పుడు తిన్నామా, మళ్ళీ వదిలేసామా అన్నట్టే ఉందన్నమాట మ్యాటరు. విషయం అయితే ఏం లేదని అయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మీకెంతమంది అసలు వీళ్ళల్లో ఇంతింత పేమెంట్స్ నేను చెప్పాను గదా! ఈ పేమెంట్స్‌లో తీసుకుంటే ఎవరు వర్త్, ఎవరు నాన్ వర్త్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. ఇది మన వీడియో. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. ఏవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ జై హింద్.